యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు. మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 23,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు. ఈ ఆర్టిజన్స్ అన్ని కూడా పర్మనెంట్ చేసామని చెప్పేసి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు. వాస్తవానికి 23,000 మంది పర్మనెంట్ కాలేదు. వీళ్ళందరూ కూడా టెంపరీ స్టాఫ్ గానే ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అడిగేది ఏంటంటే ఈ 23,000 మందికి కూడా న్యాయం చేయండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 2 సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అసలు దేశంలో భారతదేశంలో ఏ డిపార్ట్మెంట్ లో కూడా 2 సర్వీస్ రూల్స్ ఉండవు. కానీ మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ట్రాన్స్కోలోను, జెన్కోలోను, డిస్కామ్స్ లోను. అటువంటి రూల్స్ తీసేసి ఒకే సంవత్సరం ఒకే రూల్ ఉండాలనేది మేము అడుగుతున్నాం. రెండోది, అందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈపీఎఫ్ ఉంది. ఈపీఎఫ్ తీసేసి పాత పెన్షన్ విధానం జీపీఎఫ్ ఏదైతే ఉందో ఆ జీపీఎఫ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి మెమోరాండం కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. దీనిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని అన్ని పరిశీలన చేసి ఆర్టిజన్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, అట్లాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి వచ్చాను.